పవన్ కళ్యాణ్ స్ట్రేట్ మూవీల కంటే రీమేక్ల్లోనే కిక్కుందంటున్నాడా? పాత దర్శకులకు సై అంటూనే యంగ్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడా? ఇప్పుడు సాహో ఫేమ్ సుజిత్ కి సై అన్నాడని తెలుస్తోంది. మరో రీమేక్ పట్టాలెక్కబోతోంది. భీమ్లా నాయక్ యుఎస్ లో $2 మిలియన్, ఇండియాలో కోట్ల కొద్ది కలెక్షన్స్ రాబడుతున్నాడు. పవన్ దుమ్ము దులిపేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ రీమేక్ కేసు సై అంటున్నాడట పవన్ సెకండ్ ఇన్నింగ్సే వకీల్ సాబ్ అంటూ రీమేక్ తో మొదలైంది. హిందీ పింక్ తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ వచ్చింది. వకీల్ సాబ్ తర్వాత అయ్యప్పనం కోశియం అంటూ మలయాళ హిట్ రీమేక్ తో దుమ్ము దులిపేస్తున్నాడు పవన్. ఇప్పుడు తమిళ మూవీ వినోదయం సీతం రీమేక్ పనుల్లో బిజీ అయ్యాడు. సముద్రఖని మేకింగ్ లో మతి పోగొడతానంటున్నాడు. వినోదయం సీతమే కాదు, తమిళ దళపతి విజయ్ మూవీ తేరీ కూడా తెలుగులో రీమేక్ కాబోతోంది. అంటే హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ మినహా తను చేస్తున్న సినిమాలన్నీ రీమేక్లే అంటున్నారు. తేరీ తెలుగు రీమేక్ కి యంగ్ డైరెక్టర్ ఖరారయ్యాడట. పవన్ రీమేక్లే కాదు, దర్శకుల విషయంలో కూడా ట్రెండ్ మార్చాడు. వకీల్ సాబ్ అంటూ వేణు శ్రీరామ్ తో సినిమా చేసిన తను తర్వాత భీమ్లా నాయక్ విషయంలో సాగర్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు తేరీ రీమేక్ బాధ్యతలు సాహో డైరెక్టర్ సుజిత్ కి అప్పచెప్పాడంటున్నారు.